కృష్ణలంక ఏరియాలో రీటైనింగ్ వాల్ ని కూడా ఆయన పరిశీలించారు. రీటైనింగ్ వాల్ వల్లే తమ ప్రాణాలు దక్కాయని చెప్పి స్థానికులంతా కూడా కృతజ్ఞతలు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా నువ్వు ఎలా నవ్వగలుగుతున్నావు? ఊరు కోసం డ్యామ్ కట్టిన నీకు హేర్ పోయింది, డబ్బు పోయింది, పదవి పోయింది, అయినా మనశ్శాంతి పోలేదు. ఇవి పెట్టుకుని నువ్వు ఎంతకాలం బతుకుతావు? కానీ ఈ రోజు నేను చేసిన దానికి 10 తరాల వాళ్లు బతుకుతారా మూర్ఖుడా? వరుసగా రెండో ఏడాది 2024 వరదలు, ఇప్పుడు మళ్ళీ 2025లో వరదలు. రీటైనింగ్ వాల్ లేకపోతే ఈపాటికే విజయవాడలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా కృష్ణలంక కావచ్చు, రాణిగారి తోట కావచ్చు, ఇలాంటి ప్రాంతాల ప్రజలంతా ఈపాటికే తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ ఇప్పుడు అలాంటి అవసరం రాకుండా రీటైనింగ్ వాల్ కాపాడింది. జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఈ రీటైనింగ్ వాల్ ని నిర్మించారు. రీటైనింగ్ వాల్ పనుల మూలంగా విజయవాడకి వరద బెడద తప్పినట్టయింది. ప్రభుత్వాలు పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, కానీ ఆయా ప్రభుత్వాల హయాంలో చేసినటువంటి పనులు మాత్రం ఎప్పటికీ నిలిచి ఉంటాయి అనడానికి ఇది ఒక సంకేతంగా మనం చూడొచ్చు.